నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల మీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల యెహోవాయందు ఆనందించెదరు. దేశము యొక్క ఉన్నత స్థలములలో నేను నిన్ను ఎక్కించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ఆనందించాలి అంటే, దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి అంటే, దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో మేలులు ఉపకారములు చేస్తున్నాడని అర్థం. అప్పుడే నా దేవుడు గొప్పోడని నువ్వు సంతోషిస్తుంటావు, మురిసిపోతుంటావు. నీవు ఉన్నత స్థలములలో దేంట్లో ఉన్నతత్వంలో ఉన్నావు? ఆత్మీయతలోను, ఆర్థికంగా, దేవుడి దృష్టి యందు, మానవుల దృష్టి యందు నీవు ఉన్నతమైన స్థలములో ఎక్కించబడాలంటే విశ్రాంతి దినం అనగా ఆ రోజు శనివారము, ఈ రోజు ఆదివారం. ఇప్పుడు ఆదివారము మనకు ముఖ్యం. ఆ విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు అధిపతి కనుక ఆ మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును నిర్ణయించి పెట్టారు అపోస్తలులు. ఇప్పుడు ఆదివారము పాటిస్తున్నాం. ఆ రోజున అమావాస్య చాలా విలువ కలిగిన దినం అది. ఇవాళ అమావాస్య రోజు పని చేయొద్దని చాలా మంది, ఈ రోజున కార్యం జరగొద్దని, ఈ రోజు అమావాస్య పని మొదలు పెట్టొద్దని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళు అటు ఇటు కాని వాళ్ళు వన్ సైడ్ వర్గం కాదు. వాళ్ళు అది ఇశ్రాయేలులకు యాకోబు దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ, కట్టడ. ఆ కట్టడకు మనం లోబడాలి. అది పాత నిబంధన, అది పోయిందని నువ్వు అనుకుంటే ఆ పాత నిబంధనలో ఉన్న దేవుడైన యెహోవా పేరును ఎత్తొద్దు, ఉన్న ప్రవక్తల పేరును ఉచ్చరించొద్దు. ఏది తీసేయాలో ఏది తీసేయకూడదో కొంతమంది యూదులు, యెరూషలేము వాసులు దేవుడైన యెహోవా మాట వినక, యెషయా గ్రంథములో ఆకాశమా ఆలకించు 1వ అధ్యాయం, భూమి చెవియొద్దు. ఎద్దు తన కామాన్ని ఎరుగుతుంది, గాడిద తన సొంత వారి దొడ్డి. ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిని ఎరుగు. ఆకాశమా ఒక్కసారి ఆలకించు, భూమి చెవియొగ్గుము. కానీ నా ప్రజలైన వీళ్ళు నా మాట వింటలేరు, నాకు ఎదురు తిరుగుతున్నారు. అంటే ఈ అమావాస్య ప్రార్థనలు నాకొద్దు, మీ అమావాస్య ప్రార్థన నాకొద్దు అన్నాడు. కానీ అది రద్దు చేయలే. 1వ అధ్యాయంలో అలా మందలించాడు. అదే యెషయా ప్రవచన గ్రంథము 66:23లో ఏం మాట్లాడుతున్నాడో చూడండి.
ప్రతి అమావాస్య దినమున, ప్రతి ఆదివార దినమున నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. రావాలి. చాలా మంది దయ్యాలు బట్టి చేతబడి శక్తులతో అమ్మో నాకు చేతబడి చేశారు, వాడు కనబడితేనే గుబులేస్తున్నది, ఇంట్లో పండుకునేటట్టు లేదు, నిలబడేటట్టు లేదు, అమావాస్య ప్రార్థన ఎప్పుడు 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 అనుకున్న వ్యక్తులు ఎటుపోయారు. మాటి మాటికి మారడానికి అది హృదయమా పెండ దిబ్బాది? ఒక్కసారి మారిన తర్వాత, ఒక్కసారి ముందుకు చూసిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో దైవజనుడు, అయ్యో ప్రార్థన మందిరం, ప్రార్థనకి వెళ్ళాలి, ఉపవాసం ఉండాలి, మీటింగ్కి వెళ్ళాలి, ఎటు పోయినాయండి ఇవన్నీ?